Good morning, all of you. Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 3. My name is Naiman VVSN Murthy, lecturer in Physics, SKBR College, Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి స్టడీ చేసాం. అలాగే కూలూమ్స్ లా కూడా స్టడీ చేసాం. రెండు ఛార్జెస్ మధ్యలో ఎంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ లేదంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ పనిచేస్తుంది అని చెప్పడానికి కూలూమ్స్ లా స్టడీ చేసాం. ఇవాల్టి టాపిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫర్ 3rd BSc సెమిస్టర్ 5 స్టూడెంట్స్ స్టడీయింగ్ అండర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం. ఫిజిక్స్ 5Aకి వస్తే టైటిల్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. అందులో మనం యూనిట్ 1 చదువుకుంటున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్. ఇవాల్టి టాపిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఒక ఎలక్ట్రిక్ ఛార్జ్ తీసుకుని దాని చుట్టూవారా దాని ఎఫెక్ట్ ఎంత రీజియన్ వరకు పనిచేస్తుందో చెప్తే దాని అంతటినీ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ది రీజియన్ సరౌండింగ్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇన్ విచ్ అనదర్ ఛార్జ్ ఎక్స్పీరియన్సెస్ ఎ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటే దాని చుట్టూవారా ఎంత రీజియన్ వరకు పనిచేస్తుందో దాని అంతటిని పాజిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే నెగిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని పిలుస్తాం. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక పాయింట్ దగ్గర యూనిట్ పాజిటివ్ ఛార్జ్ డ్రాప్ చేస్తే దాని మీద కూలూమ్స్ లా ప్రకారం ఎంత ఫోర్స్ పనిచేస్తోంది అని క్యాలిక్యులేట్ చేస్తే అది ఆ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది. ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ ఈ బార్తో రిప్రజెంట్ చేస్తాం. ఫార్ములా ఫోర్స్ బై ఛార్జ్ ఎఫ్ బార్ బై క్యూ, యూనిట్స్ న్యూటన్ పెర్ కూలూమ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్కి వస్తే ది రీజియన్ సరౌండింగ్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ in which another charge experiences a force is known as electric field. The region surrounding a positive charge is known as positive electric field, and region surrounding a negative charge is known as negative electric field. The intensity of electric field at a point in an electric field is defined as the force experienced by a unit positive charge placed at that point. It is a vector quantity represented by E bar. సో నెక్స్ట్ మనం ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని పెట్టినప్పుడు అది ఫోర్స్ మూలాన్ని ఏ డైరెక్షన్లో, ఏ పాత్లో మూవ్ అవుతోంది, ఏ లైన్ వెంబడి మూవ్ అవుతుందో చెప్తే దాని పేరు ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. ది పాత్ ఆఫ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్. పాజిటివ్ ఫీల్డ్ తీసుకుంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాజిటివ్ ఛార్జ్ మీద స్టార్ట్ అయ్యి అది కనుక స్ట్రాంగ్ ఛార్జ్ అయితే ఇన్ఫినిటీ వరకు ఎండ్ అవుతాయి. అలాగే నెగిటివ్ ఫీల్డ్ తీసుకుంటే ఇన్ఫినిటీ దగ్గర స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ మీద ఎండ్ అవుతాయి. కంబైన్డ్ ఫీల్డ్ ఆఫ్ అన్లైక్ ఛార్జెస్ తీసుకుంటే అందులో పాజిటివ్ ఛార్జ్ మీద స్టార్ట్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ మీద ఎండ్ అవుతాయి. ఒక ఎలక్ట్రిక్ లైన్ ఆఫ్ ఫోర్స్కి ఏదైనా ఒక పాయింట్ దగ్గర ట్యాంజెంట్ డ్రా చేస్తే అది ఆ పాయింట్ దగ్గర డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ది పాత్ ఆఫ్ ఏ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ in an electric field is known as electric line of force. In a positive field, the lines of force starts from positive charge and ends up to infinity. In a negative field, the lines of force starts from infinity and ends on negative charge. The tangent drawn at any point on a line of force gives the direction of the electric field at that point. ఇక్కడ మనం లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటాయి అన్నది డయాగ్రమాటికల్గా చూద్దాం. పాజిటివ్ ఫీల్డ్లో, అలాగే నెగిటివ్ ఫీల్డ్లో, కంబైన్డ్ ఫీల్డ్లో. పాజిటివ్ ఫీల్డ్లో అబ్జర్వ్ చేస్తే లైన్స్ ఆఫ్ ఫోర్సు యారో మార్క్స్ అవుట్వర్డ్స్ వేసాం. నెగిటివ్ ఫీల్డ్లో అబ్జర్వ్ చేస్తే లైన్స్ ఆఫ్ ఫోర్సు ఇన్వర్డ్స్ వేసాం. అలాగే కంబైన్డ్ ఫీల్డ్లో అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపుకి లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ది లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్. సో మన నెక్స్ట్ కాన్సెప్టు ఎలక్ట్రిక్ ఫ్లక్స్.
ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటే ఆ క్లోజ్డ్ సర్ఫేస్లోంచి టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్సు సర్ఫేస్కి నార్మల్గా పెర్పెండిక్యులర్గా ఎన్ని బయటికి పోతున్నాయి అని చెప్పి నెంబర్ చెప్పగలిగితే ఆ నెంబర్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ సర్ఫేస్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ ది సర్ఫేస్ ఇన్ ఏ డైరెక్షన్ నార్మల్ టు ది సర్ఫేస్. ఈ సర్ఫేస్ లోపల వెరీ స్మాల్ ఎలిమెంటరీ ఏరియా అంటాం, దాన్ని బాగా చిన్నది తీసుకోవాలి. డిఎస్ ఏరియా తీసుకున్నాం. అక్కడ ఈ బారు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అలాగే డిఎస్ బార్ అనేది నార్మల్ డ్రాన్ టు డిఎస్ ఏరియా. డిఎస్ అనే ఏరియాకి గీసిన నార్మల్ వెక్టార్ పేరు డిఎస్ బార్. ఈ బార్కి డిఎస్ బార్కి మధ్యలో యాంగిల్ తీటా. ఇలా తీసుకున్నప్పుడు డిఎస్ ఏరియాలోంచి వెళ్తున్న ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అని అడిగితే దాన్ని డి5ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఈ బార్ డాట్ డిఎస్ బార్ రాయాలి. రెండు వెక్టార్స్కి డాట్ ప్రోడక్ట్. ఇది డాట్ ప్రోడక్ట్ డెఫినేషన్ ప్రకారం ఈ డిఎస్ కాస్ థీటా అవుతుంది. అలాగే టోటల్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ టోటల్ సర్ఫేస్ ఏరియా, ఎంటైర్ సర్ఫేస్ ఏరియా ఎంత అని అడిగితే 5ఈతో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఇంటిగ్రేషన్ చేయాలి, సర్ఫేస్ ఇంటిగ్రేషన్. డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ థీటా. మనం ఇంటిగ్రేషన్ లోపల ఒక చిన్న సర్కిల్ చుట్టాం. ఇది క్లోజ్డ్ ఇంటిగ్రల్ అని చదవాలి. క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ అని కానీ క్లోజ్డ్ డబుల్ ఇంటిగ్రల్ అని కానీ చదువుతాం. ఇది అంతా కూడా ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో మొత్తం సర్ఫేస్ ఏరియాలోంచి ఫ్లక్స్ ఎంత అని అడిగితే క్లోజ్డ్ డబుల్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఇప్పుడు మనం ఒక 2 సర్ఫేసెస్ కన్సిడర్ చేసి అందులోంచి వెళ్తున్న ఫ్లక్స్ అబ్జర్వ్ చేద్దాం. ఒకటి ప్లేన్ సర్ఫేసు, ఒకటి స్పెరికల్ సర్ఫేస్. ప్లేన్ సర్ఫేస్లోంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్, అందులోంచి వెళ్తున్న నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అదిగో డయాగ్రామ్లో చూడండి. అలాగే స్పెరికల్ సర్ఫేస్లోంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ రేడియస్ వెంబడి బయటికి పనిచేస్తోంది, రేడియల్లీ అవుట్వర్డ్స్ అంటాం. రెండు కూడా డయాగ్రామ్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. So we will meet again in the next class with another topic. థ్యాంక్ యూ ఆల్. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.